పంపిన దృఢనంజమాయి, నా యొక్క దృఢమైనటువంటి ఆ అధ్యవసాయంతో కూడినటువంటి నా మనస్సు ఎమ్మై నీత్, నన్ను అట్లనే విడిచిపెట్టి ఇంద్రుతారం తిరిగిండ్రదు, ఇంతవరకు సంచరిస్తూ ఉంది కానీ తిరిగి రాలేదు. ఇది ఎట్లా ఉంది అంటే, వ్యాకరణ శాస్త్రంలో అంటారు, మనస్సు అనేటువంటి ఆ సంస్కృత శబ్దం నపుంసకలింగం. ఒక నాయకుడు తమ నాయిక దగ్గర తమ మనస్సును పంపించాడట, నా ఆవేదనను ఆమె దగ్గర చెప్పు అని. ఈ మనస్సు ఏం చేసిందట, ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి మనస్సు తిరిగి రాలేదట. అయ్యో నేను ఏమారిపోయినాను, మనస్సు నపుంసకుడు అని అనుకొని ఆమె దగ్గర పంపించాను, ఆ మనస్సు అక్కడే నిలిచిపోయినది, ఆ పాణిని మహర్షి చేత మేమంతా చంపబడినాం అని ఒక సంస్కృత కవి చక్కగా ఒక శ్లోకాన్ని రచించారు. నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః తత్తు తత్రైవ రమతే హతాః పాణినినా వయం అన్నట్టు ఇక్కడ కూడా పరాంకుశ నాయిక నృసింహస్వామి దగ్గర తమ మనస్సును పంపిస్తే ఆ మనస్సు తిరిగి రాలేదు, నృసింహస్వామి దగ్గరే నిలిచిపోయినది. అందువల్ల పరాంకుశ నాయిక ఒక మాట అంటుంది, నా దగ్గర ప్రీతితో కూడినటువంటి ఓ స్నేహితులారా, ఇంక మీద మీరు మన శరీరంలో ఉండేదే కదా, మన మనస్సు కదా అని ఆ మనస్సును నమ్మి, ఆ మనస్సును విశ్వసించి మీరు ఏమారవద్దు. నేను నా మనస్సును నమ్మినాను, నృసింహస్వామి దగ్గర పంపినాను, కానీ ఆ మనస్సు నా దగ్గరికి తిరిగి రాలేదు అని ఈ పాసురంలో స్వామి నమ్మాళ్వార్ తమ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. நம்மாழ்வார் திருவடிகளே சரணம். மடநெஞ்சமென்றும் தமதென்றும் ஓர் கருமங்கருதி விடமிஞ்சை உற்றார் விடவோ அமையும் அப்பொன் பெயரோன் தடநெஞ்சங்கீண்ட பிரானார் தமது அடுக்கீழ் விடப்போய் திடநெஞ்சமாய் எம்மை நீத்து இன்று தாரும் திருக்கின்றதே திரிக்கின்றதே. ஆழ்வார் திருவடிகளே சரணம். తిరుమల యాత్ర